హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది న్యూ మామ్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు. దానిలోంచి ఎక్కువ మంది పింగ్ చేసిన వాటి నుంచి తీసుకొని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీ విహాన్కి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఈరోజు మా విహాన్కి యూజ్ చేసే టోటల్ స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. న్యూ మామ్స్ అందరం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం కదా, మన బేబీకి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, వాళ్ళ స్కిన్కి ఏ ప్రొడక్ట్స్ అయితే సెట్ అవుతాయని. సో నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. సో అందుకే నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో కూడా చాలా ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్లోకి వచ్చేసాయి. సో మనం ఏం తీసుకోవాలి అనుకున్నా మనం ఎలా చూస్ చేసుకుంటాం ప్రోడక్ట్ని, ఎవరన్నా ఇలా రివ్యూ ఇస్తేనో, లేదా ఆన్లైన్లో రివ్యూస్ చూసుకోను, లేదా ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసి చూస్ చేసుకుంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ప్రోడక్ట్ని ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ట్రయల్ ప్యాక్ తీసుకోండి ఫస్ట్. చిన్న చిన్న 50 ml ప్యాక్స్ వస్తాయి. సోప్ అయితే 50 grams, లోషన్ అయితే 50 ml అలా. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. వేరే వాళ్ళ బేబీకి పడింది కదా, మన బేబీకి ఎందుకు పడదు, అది టాప్ బ్రాండ్ కదా, మన బేబీ స్కిన్కి యాప్ట్ అవుతుందిలే అని అస్సలు అనుకోవద్దు. అండ్ మన బేబీ స్కిన్ టోన్ బట్టి మనం ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. లైక్ మన బేబీ స్కిన్ టోన్ వచ్చేసి ఆయిల్ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఫస్ట్ మనం అది అబ్జర్వ్ చేసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ కొన్ని థింగ్స్ అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. అవేంటంటే, మనం యూజ్ చేసిన ప్రోడక్ట్కి మన బేబీకి ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయా, స్కిన్ టోన్ డార్క్ అవుతుందా, అండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఎలర్జెటిక్గా ఫీల్ అవుతున్నారా, ఈ థింగ్స్ మాత్రం డామ్ షూర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే అంటే మనం ఒక వన్ వీక్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తామనుకోండి, మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది ఈ ప్రోడక్ట్ మన బేబీకి సెట్ అయిందా లేదని. ఒక సెట్ అయితేనే ఆ ప్రోడక్ట్ కంటిన్యూ చేయండి, లేకపోతే అసలు కంటిన్యూ చేయొద్దు, వెంటనే వేరే ప్రోడక్ట్కి మారిపోవాలి. సో ఇక్కడ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ మా విహాన్ స్కిన్ కేర్కి ఖచ్చితంగా సెట్ అయిన ప్రోడక్ట్స్నే చూపిస్తాను. సో అలానే మీరు కూడా మీ బేబీ స్కిన్కి సెట్ అయిన ప్రోడక్ట్స్ని తీసుకోండి. ఓకే, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్. బేబీస్కి అయితే మసాజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 1 year వరకు వాళ్ళ బాడీ చాలా డెలికేట్గా ఉంటుంది కదా. మసాజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ అనేది ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది అండ్ వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఈ మసాజ్ ఆయిల్ అనేది చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు, అండ్ నార్మల్ మసాజ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. నేనైతే మా విహాన్కి మదర్ కేర్ బేబీ మసాజ్ ఆయిల్ యూజ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది. ఇదైతే మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నలుగు పెట్టాలి. ఈ నలుగుకైతే నేను శుభ్ర బాత్ పౌడర్, బేబీ బాత్ పౌడర్ యూజ్ చేశాను. ఈ బాత్ పౌడర్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. చాలామంది హోమ్మేడ్ నలుగు కూడా యూజ్ చేస్తారు. సో నేనైతే దీంట్లో శనగపిండి అండ్ పసుపు మిక్స్ చేసుకున్నాను. పసుపు ఎందుకు మిక్స్ చేశానంటే, విహాన్కి పుట్టినప్పుడు ఈ చెవుల దగ్గర అండ్ వెనక వీప్ మీద ఫుల్గా హెయిర్ ఉండేదన్నమాట. సో హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలి అంటే పసుపు హెల్ప్ అవుతుంది అని నేను చూశాను. సో అందుకని పసుపు మిక్స్ చేశాను. అండ్ పసుపు ఒక యాంటీబయాటిక్గా కూడా వర్క్ చేస్తుంది కదా. సున్నిపిండి అనేది కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, బాగా లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకొని మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా, ఆ ఆయిల్ మీద ఈ తడిపిండి రాసేసి మళ్ళీ పొడిపిండి చల్లుతూ నలుగు పెట్టాలి. అప్పుడే నలుగు బాగా వస్తుంది. ఇలా నలుగు పెట్టడం వల్ల బేబీస్ అయితే 3 to 4 hours ఫుల్గా పడుకుంటారు. న్యూబర్న్గా ఉన్నప్పుడు స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫుల్గా నిద్రపోతారు. అలా నిద్రపోవడం వల్ల, మంచిగా స్నానం చేయించడం వల్ల వాళ్ళ మజిల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే బాత్ చేపిస్తాను కదా, ఈ బాత్ కోసం అయితే నేను అవినో బేబీ వాష్ అండ్ షాంపూ తీసుకున్నాను. అండ్ ఇదే బాడీ వాష్ అండ్ హెయిర్ వాష్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న థింగ్ షేర్ చేస్తాను. విహాన్ న్యూబర్న్గా ఉన్నప్పుడు నేను కూడా సెపామేడ్ సోపు, షాంపూ అండ్ లోషన్ అన్నీ పెద్ద పెద్ద ప్యాకులు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే సెపామేడ్ అనేది టాప్ బ్రాండ్ కాబట్టి ఇండియాలో. సో నేను మంచిగా అన్నీ కొనేసిన తర్వాత ఒక 1 week యూజ్ చేసిన తర్వాత విహాన్ స్కిన్ అనేది ఫుల్ డార్క్ అయిపోయింది. సో ఇక అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక, ఫస్ట్ బేబీ స్కిన్ ఇంపార్టెంట్ కదా, సో అందుకే నేను వెంటనే అవినోకి స్విచ్ అయ్యాను. ఇందాక నేను చెప్పింది కూడా అదే, చిన్న చిన్న ట్రయల్ ప్యాక్స్ తీసుకుంటే ఈ మనీ వేస్టేజ్ అనేది ఉండదు. సో ఈ అవినో బేబీ వాష్ అయితే మా విహాన్ స్కిన్కి మ్యాజికల్గా వర్క్ అయిందనే చెప్పాలి. టోటల్గా ఇది మొత్తం బాతింగ్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి
మసాజ్ ఆయిల్ అప్లై చేస్తాము. నెక్స్ట్ నలుగు పెడతాము. నెక్స్ట్ బాడీ వాష్, నెక్స్ట్ హెయిర్ వాష్. నేను బాడీ వాష్ అండ్ హెయిర్ వాష్కి అవినోస్ ఒకటే తీసుకున్నాను. సో ఆఫ్టర్ బాత్ లోషన్ అప్లై చేస్తాం కదా, నేను ఇది కూడా అవినో బేబీనే తీసుకున్నాను. ఇది కూడా వాడి స్కిన్కి బాగా సెట్ అయింది, లేకపోతే మార్చేస్తుందని. లోషన్ రాసే ముందు నేను వాడి ముక్కులు క్లీన్ చేస్తాను. స్నానం చేయించేటప్పుడు కూడా క్లీన్ చేస్తాము, కానీ రాసిన తర్వాత కూడా మొత్తం ఇంకా నోస్లో వాళ్ళ చిన్న చిన్న ఉంటాయి కదా ముక్కులు, సో ఆ నోస్లో ఏమన్నా ఉంటే వాటర్ కానీ ఇంకా ప్లమ్ కానీ ఏదైనా ఉంటే దీంతో ఇలా ఇలా ప్రెస్ చేస్తే, జెంటిల్ ప్రెస్ చేస్తే అవి కూడా వచ్చేస్తాయి. నేను ఇది కూడా, నాకు కూడా ఇది బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ అని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పౌడరు. నేనైతే ఈ మీమీ పౌడర్ తీసుకున్నాను. డాక్టర్స్ వచ్చేసి ఈ పౌడరు, సాంబ్రాణి, కాటుక, బొట్టు ఇవన్నీ ఏమీ రికమెండ్ చేయరు. బట్ నేను ఒక 1 మంత్ పౌడర్ అనేది యూస్ చేశాను. తర్వాత విహాన్కి 2nd మంత్లో అనుకుంటా వాడికి గొంతులో నిద్రపోతున్నప్పుడు డే టైంలో కూడా గురుగర స్టార్ట్ అయింది. ఎందుకా అని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఫస్ట్ ఇవన్నీ ఆపేయండి అని చెప్పారు. అప్పటి నుంచి నేను ఈ పౌడర్ కానీ సాంబ్రాణి కానీ కాటుకు కానీ అప్లై చేయలేదు. బొట్టు వచ్చేసి ఒక 3 మంత్స్ వరకు పెట్టాను. తర్వాత ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడే పెట్టేదాన్ని, డేలో పెట్టేదాన్ని కాదు ఇంట్లో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ అనేది మన ఇష్టం, ఆముదమైనా యూజ్ చేసుకోవచ్చు. అప్పట్లో అంటే ఆముదం ఫ్రెష్గా కాసేవాళ్ళు కాబట్టి చాలా బాగా ఉండేది. ఇప్పుడు ఆముదమైనా కానీ కొనుక్కోవాలి. సో నేనైతే మా విహాన్కి ఈ బమాయత్ బేబీ ఆయిల్ యూజ్ చేస్తాను. నేను ఫస్ట్లో అయితే జాన్సన్స్ యూజ్ చేసేదాన్ని. జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేదాన్ని. అందరూ జాన్సన్స్ మంచిది అని చెప్తే అది తీసుకున్నాను. సో 1 మంత్లోనే మా విహాన్కి బాల్డ్ హెడ్ లాగా అయిపోయింది అనమాట. వాడికి ఫుల్ జుట్టుతో పుట్టాడు, బట్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఫుల్ బాల్డ్ హెడ్, బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది, బాల్డ్ హెడ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇంట్లో ఏంటంటే అందరూ పిల్లలకి ఒక్కోసారి అలా హెయిర్ ఫాల్ అవుతుందిలే అన్నారు. సో అందుకే నేను 1 మంత్ వరకు పట్టించుకోలేదన్నమాట. సో చూద్దాంలే అని. బట్ తర్వాత రీసెర్చ్ చేస్తే ఈ ఆయిల్ దొరికింది, మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇంక దాన్ని పక్కన పెట్టి దీన్ని యూజ్ చేస్తానమాట. ఇదైతే ఫుల్ మ్యాజికల్గా వర్క్ అయింది. ఫుల్ హెయిర్ 1 మంత్లోనే మంచిగా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతూ ఉంటే వీడి చిన్నప్పుడు వీడియోస్ చూడండి, హెయిర్ ఉండదు. తర్వాత 4th, 5th, 6th మంత్లో ఫుల్ హెయిర్ వచ్చేసింది. ఈ ఆయిల్ని అయితే నేను బాగా రికమెండ్ చేస్తాను, నాకు బాగా వర్క్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేబీస్కి 2 పూట్ల కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మాడ్ ఉంటుంది కదా, ఆ మాడ్ అనేది 18 మంత్స్ వరకు ఉంటుంది. ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం కూల్గా ఉంటారు కదా, మనమైనా అంతే కదా, ఆయిల్ పెట్టుకుంటే కొంచెం కూల్గా ఫీల్ అవుతాం కదా. సో అలా మాడ్కి 2 పూట్ల కూడా ఆయిల్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెట్ పైప్స్ వచ్చేసి నేను బేబీ హగ్ వెట్ పైప్స్నే యూజ్ చేశాను ఫస్ట్ నుంచి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ డైపర్ వచ్చేసి నేను బోత్ క్లాత్ డైపర్ అండ్ నార్మల్ డైపర్ 2 యూజ్ చేశాను. ఫస్ట్ 0 to 3 మంత్స్ అయితే ఈ క్లాత్ డైపర్ కానీ ప్యాంపర్స్ టేప్ డైపర్స్ వస్తాయి కదా, అవి బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు బుడ్డిగా ఉంటారు కదా, మనకి చేంజింగ్కి ప్యాంట్ టైప్ అయితే అసలు వర్కౌట్ అవ్వవు. సో టేప్ స్టైల్ కానీ ఇది క్లాత్ డైపర్ కానీ యూజ్ చేయాలి. ఈ క్లాత్ డైపర్ వచ్చేసి నేను సూపర్ బాటమ్స్ నుంచి తీసుకున్నాను. క్లాత్ డైపర్ అంటేనే 1 or 2 పీస్ని హోల్డ్ చేస్తుంది. మరి డైపర్ లాగా త్రూ అవుట్ ద డే 4-5 అవర్స్ అలా ఉండదు, చూసి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డైపర్స్లో మమ్మీ పోకో అండ్ లవ్ ల్యాప్ 2 యూజ్ చేశాను. అండ్ మమ్మీ పోకో అయితే జర్నీస్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైపర్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డైపర్ యాడ్లో ఇస్తారు కదా, ఈ డైపర్ వచ్చేసి త్రూ అవుట్ ద డే ఉంటుంది, త్రూ అవుట్ ద నైట్ మీ బేబీకి పీస్ఫుల్ స్లీప్ ఉంటుందని. అలా ఏమీ ఉండదు. ఒక 5 అవర్స్కి చూసుకొని డైపర్ అనేది చేంజ్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మన బేబీకి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. సో డైపర్ చేంజింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్నానం చేసిన తర్వాత వేస్తారు, మళ్ళీ స్నానం వరకు ఆ డైపర్ చేంజ్ అనేది ఉండదు. సో అలా చేయకండి, బేబీకి ర్యాషెస్ వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ర్యాష్ క్రీము. ఈ ర్యాష్ క్రీమ్ వచ్చేసి నేను హిమాలయ బేబీ ర్యాష్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇంకా చాలా ర్యాష్ క్రీమ్లు ఉంటాయి, బేబీ న్యాప్ అని. ఇంకా డాక్టర్స్ కూడా కొన్ని ర్యాష్ క్రీమ్ ప్రిఫర్ చేస్తారు, సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ర్యాష్ వచ్చినప్పుడు కానివ్వండి, డైపర్ చేంజ్ అప్పుడు కానివ్వండి, ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి చాలామంది పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు. ఆ పౌడర్ అనేది అస్సలు యూస్ చేయకండి. పౌడర్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి అలా చెప్తున్నారు కదా. సో పౌడర్ అనేది అసలు యూస్ చేయకండి. జస్ట్ ర్యాష్ వచ్చినప్పుడు ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ రాసేసి డైపర్ కానీ క్లాత్ డైపర్ కానీ వేసేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుల్లి నెయిల్ కట్టర్. ఇది గ్రూమింగ్ సెట్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, లవ్ ల్యాప్ వాళ్ళది. ఇప్పుడు కూడా యూస్ చేస్తాను. అండ్ ఈ నెయిల్ వాళ్ళ నెయిల్ కట్టర్ చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో బుల్లి నెయిల్ కట్టర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టీత్నర్స్. ఈ టీత్నర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నేను బిహాన్కి 7th మంత్లోనే టీత్నింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి పళ్ళు అనేది చాలా బాగా ఇలా జిల్లొచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఇలా సిలికాన్ టీత్నర్స్ ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసిన తర్వాత మా వాడికి 8 పళ్ళు దాకా వచ్చేసినాయి, 7th మంత్లోనే వచ్చేసాయి. సో ఇలా బుల్లి బ్రష్, హ్యాండ్ బ్రష్, ఇది కూడా బాగుంటుంది. సో టీత్నింగ్కి ఈ రెండు యూస్ చేశాను, టీత్నర్స్ అండ్ హ్యాండ్ బ్రష్. సో ఇవండి నేను టోటల్గా మా విహాన్కి యూజ్ చేసిన ప్రోడక్ట్స్. సో ఇక్కడ నేనైతే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ బేబీని ఎవరి బేబీతో కూడా కంపేర్ చేసుకోవద్దు. లైక్ స్కిన్ టోన్లో కానీ, మైల్ స్టోన్స్లో కానీ, దేనిలో కూడా ఎవరితో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి బేబీ వాళ్ళకి స్పెషల్. వాళ్ళ బేబీ అలా ఉన్నారు, మా బేబీ ఇలా ఉన్నారు, వాళ్ళ బేబీ తొందరగా మైల్ స్టోన్స్ కంప్లీట్ చేశారు, మా బేబీకి ఇంకా నడవడం రావట్లేదు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను అయితే. సో అలా ఒక బేబీని ఇంకొక బేబీతో అయితే అస్సలు కంపేర్ చేసుకోవద్దు. అండ్ మైల్ స్టోన్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ముందు కంప్లీట్ చేస్తారు, ఒకళ్ళు ఒక మంత్ లేట్గా కంప్లీట్ చేస్తారు. లైక్ నడవడం, కూర్చోవడం, పాకడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేస్తారు, కంప్లీట్ చేయకుండా ఉండరు. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, దానికోసం ఆ మైల్ స్టోన్ కంప్లీట్ చేయడం కోసం మీరు ఏదైనా చేయాల్సి ఉంటే చేయండి, అంతేగాని డోంట్ కంపారిజన్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.